హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే సండే స్పెషల్ అయితే ఏం చేయాలో తెలియకుండా ఆలోచించుకొని బాగా ఒక 1.5 kg కోడి అయితే తెచ్చుకున్నాను. బాయిలర్ కోడి. ఈరోజైతే చికెన్ తందూరి చేసుకుని తినబోతాము. సో లెట్స్ వ్యూ ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసుకొని మంచిగా చికెన్ తందూరి పెట్టి ఉప్పు కారం పసుపు అంతా వేసి రుద్ది కాల్చి తందూరిలా చేసుకొని తింటూ ఉంటే దాని అమ్మ ఉంటుంది మజా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ ఫన్గా అయితే ఉంటుంది, చూసి ఆనందించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కోడి కోడి దీనికి బాగా ఉప్పు కారం మసాలా పట్టించి ఉడకబెట్టి కాల్చి తింటా ఉంటే టేస్ట్ ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా టేస్ట్ ఎలా ఉంటుందో మేము చెప్తాం. స్నానం చేయించాలా, సోప్ పోయి స్నానం చేయించాలా, సోప్ పోయి అరే నీ అబ్బా జాగ్రత్త నాయన, నువ్వు ఆ షార్ప్ ఉన్నా కత్తే కిన్ను నీకు మంచి కారంలోకి నిమ్మకాయ రసం, ఇప్పుడు వచ్చేసి సరిపడంత ఉప్పు, వాసన అట్నే గమగమని వస్తూ ఉంది. మిరియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, బాగా దంచుకున్న తెల్లగడ్డ ఇట్లా వేసి మిక్స్ చేస్తూ ఉంటే కలర్ భలే ఉంది. బావా కొంచెం తిందామా ఇలాగే. ఎవరో మీరు మా సామ్రాజ్యం మీకేం పని వాయ్? ఏమీ లేదు కుక్కరాజా, చికెన్ తందూరి అయితే చేసుకుంటా ఉన్నాం. ఓ చికెన్ తందూరి చేసిన తర్వాత నాకు పెట్టండి. నీకు లేదు పోరా. గుత్తి కొరికేస్తారే పెట్టకపోతే. మసాలా అన్ని కలుపుకున్న కారం ముద్ద, మసాలా ముద్ద, ఇదా కదా. సో ఫైనల్గా డెడ్ బాడీని అయితే కట్టేసినాము. ఇంక దీన్ని కాల్చేదనమాట ప్రకారం. జరుపుకుందాం. ఎన్నికలు క్యూలో ఉన్నాను రా, నువ్వు అలాగే వెయిట్ చేయకాల. సరే మావా, నీ వెనకాలనే వెయిట్ చేస్తాను రా. నీకు ఎముకలు నాకు కూర. లేదు మావా, నాకు ఎముకలు నీకు కూర. బావా ఇది స్మెల్ భలే ఉందా, పిలుస్తా ఉంటే. మా బావ పొగలో ఆయిల్ పోస్తూ ఉన్నాడు దానిపైన. ఈ పొగ వాసన చికెన్ వాసన పీలుస్తూ ఉంటే అట్నే తినేవాళ్ళనిపిస్తూ ఉంది. మాతో పాటు ఇద్దరు వెయిటింగ్గా ఉన్నారు రెడీగా. ఆడొకడు పనుకొని.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అయితే చేయండి. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 500 సబ్స్క్రైబర్స్, 500 లైక్స్ అయితే వస్తాయని ఆశిస్తున్నాను. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్. ఉయ్యాలమ్మ ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల. బాగా కాస్తున్నారు మా బావ మా తమ్ముడు ఇద్దరు కలుసుకొని. ఏయ్ బావా, మొత్తం ముడిపోయి కింద పడిపోయిందంటే అంతే, ఇంకా గోయిందా. ఏమైందిరా? యాందిరయ్యా, యాం చేస్తున్నా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బావా, నోరు ఊరిపోతుంది బావా వాసనగా. నీళ్ళు పోసుకురావాలి కాసేపు. మేము నీళ్ళు పోసుకుని వస్తే నువ్వు తిని పెడదామని కదా. ఫైనలీ మనం అనుకున్న కుకింగ్ అయితే వచ్చేసింది బా. కోడి బాగా అయితే ఉడికిపోయింది. అంటానా చికెన్ లెగ్ పీసే, లెగ్ పీసే. టేస్ట్ అయితే వేరే లెవెల్, సూపర్ టేస్ట్. కారం, ఉప్పు, మసాలా సరైన టేస్ట్. చెప్పలేకపోతున్నాను, నోరు ఊరిపోతామని తినాలని ఆత్రం, ఆత్రం ఎక్కువ. చెప్పలేకపోతున్నాను, నోరు ఊరిపోతామని తినాలని ఆత్రం, ఆత్రం ఎక్కువ. అతనిలో ఏంటో, అతని కళ్ళల్లో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. అవి మా బావ చూడండి. అన్యాయం, మొండి, దొంగ దొంగ. 50-50 మీకు 50 నాకు. ఏం మాట్లాడుతున్నావురా? గాయస్, టేస్ట్ అయితే వేరే లెవెల్ గాయస్. తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంది. ఇది అసలు మాకు సాలదు కూడా, తినాలనిపిస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా అలా చేసుకొని తినుంటే మాత్రము కామెంట్లో ఏంద్రా అదే ఏగా సినిమా లాగా నా ముక్కు మీద వచ్చి కూర్చోనిందా దానికని వాటా కావాలి. చూడా, ముక్కులో దూరైపోతా తల్లే ఓ అట. ఏందో ఇది నన్నే తరుముకుంటా ఉందా? అప్పటి నుంచా టార్గెట్ చేసిందేమి ఇది? దాని ఫ్యామిలీకి వండి మనం అడుగుతాను బాబు. మీరు ఎవరైనా ఇలా చేసుకొని తిని ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ అయితే చెప్పండి ఎలా ఉంటుందని చెప్పేసి టేస్ట్. మా టేస్ట్ మాత్రం అదిరిపోయింది, కేక, బ్లాక్ బస్టర్. చెప్పరా నీకెట్టని టేస్టా? చెప్పాక నోరు లేదు, మళ్ళీ చెప్తా తింటానా. మీకు రా, నాకు చెప్పేది నోరు లేదు తింటున్నా. నాకు చెప్పేట్లా తింటున్నా. టేస్ట్ ఎట్టని చెప్పురా. నువ్వు నాకు 2 ముక్కలు వేస్తేనే కదా వాయ్ తినేసి చెప్పడానికి టేస్ట్ ఎలాగుందని. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.